హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి మాఘమాసం వచ్చే పౌర్ణమి చాలా ప్రాముఖ్యమైనది. శనివారం 24వ తారీఖు సాయంత్రము ఈ పూజని మనము జరుపుకుంటాము. ఫిబ్రవరి 24న మాఘమాస పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు. పౌర్ణమి రోజున చంద్రుడు నిండుగా దర్శనమిస్తారు. ఉదయాన్నే లేచి స్నానం చేసుకున్న తర్వాత ఇంటిని దేవుని రూమ్ని శుభ్రం చేసుకొని ముగ్గులు వేసి దేవుని పటాలకి పసుపు కుంకుమలు బొట్టు పెట్టాలి. తర్వాత దేవుని పటాలకు పూలతో అలంకరించాలి. అగరబత్తులు మరియు దీపం వెలిగించాలి. ఈ దీపాలు 27 ఒత్తులు తీసుకొని వెలిగిస్తారు. ఎందుకంటే 27 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. తరువాత కర్పూరంతో దేవునికి హారతి ఇవ్వాలి. అనంతరం దేవునికి మనసులోని కోరికలను దేవునికి చెప్పుకోవాలి. తర్వాత ధూపాన్ని వెలిగించాలి. పూజ పూర్తయిన తర్వాత దేవునికి పాయసంతో లేదా పాలతో నైవేద్యం చేయాలి. తర్వాత తాంబూలం పెట్టాలి. ఇందులో ఆకు, ఒక్క, పండ్లు పెట్టాలి. తర్వాత హారతినివ్వాలి. నైవేద్యము కుటుంబ సభ్యులందరూ తినాలి. ఈరోజు విష్ణువు లక్ష్మీదేవిని పూజించాలి. మాఘ పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మరియు మన శక్తి కొలది దాన ధర్మాలు చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈరోజు అమ్మవారిని తెల్ల పువ్వులతో పూజిస్తే మంచిది. మరియు తెల్ల ఒత్తులతో దీపారాధన చేయటం మంచిది. ఈరోజు జలదీపము క్షీరదీపంలోనే పెట్టుకోవచ్చు. ముందుగా మనము పౌర్ణమి స్నానాలు అంటే మాఘమాసంలో చేసే స్నానాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో సముద్రంలో స్నానం చేయడం వల్ల కోటి పుణ్యనదులలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని అంటారు. మాఘమాసంలో స్నానము సముద్రంలో చేయలేకపోయిన వారు ఇంట్లోనే ఏదైనా సముద్రం నుండి కానీ ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి కానీ తెచ్చుకున్న నీటిని కొన్ని స్నానం చేసే బకెట్లో కలుపుకొని స్నానం చేయవచ్చు. ఇలా స్నానం చేయడం వల్ల మన కష్టాలు తీరుతాయని నమ్ముతారు. పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ ఆమెను పూజించిన భక్తులను అనుగ్రహిస్తూ వెళుతుందట. పౌర్ణమి రోజున తులసి కోటను శుభ్రం చేసి తులసి కోటకు పూలతో అలంకరించి బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసి ఆకుపై దీపాన్ని వెలిగించాలి. తులసి కోట చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. మాఘ పౌర్ణమి నాడు శివునికి బిల్వదళాలతో పూజ చేయటం వల్ల కోటి పాపాల నుండి విముక్తి పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు వస్త్రాలు కానీ, నెయ్యి కానీ, గొడుగు కానీ, చెప్పులు కానీ, బంగారం కానీ, అన్నం కానీ, వెండి కానీ ఇలా దానం చేయడం వల్ల మహాపుణ్యం కలుగుతుందని చెప్తారు. ఈరోజు గృహప్రవేశాలు చేయడం కానీ, కొత్త ఇల్లులు కొనడం కానీ శ్రేయస్కరమని పండితులు చెప్తున్నారు. మరియు ఈరోజు నలుపు రంగు దుస్తులను వేసుకోరాదు. మాంసము మరియు మద్యపానాలకి దూరంగా ఉండాలి. ఈరోజు శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి పూజలు అందుకుంటున్న ఆ తల్లిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి మంచి రోజులు వచ్చి జీవితం సుఖ సంతోషాలతో గడుస్తుందని చెప్తారు. ఈరోజు చేయకూడని పనులు: ఎవరిని దూషించరాదు, గోళ్ళు కత్తిరించరాదు, గొడవలు పెట్టుకోకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. మరియు ఈరోజు రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి కుంకుమ పసుపులతో బొట్లు పెట్టి ముగ్గు వేసి దీపారాధన చేయడం వల్ల సకల పాపాలు పోతాయని నమ్ముతారు.
చూశారు కదండి, మాఘ పౌర్ణమి ఎంత విశిష్టమైన రోజు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.